హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడల్. ఇది వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఏది విన్నానా మా మిన్నుకి దోశ వేసి ఇచ్చాను ఆల్రెడీ, కొంచెం పిండి ఉంటే. లాస్ట్ దోశ వేసేటప్పుడు ఎగ్ దోశ కావాలన్నాడు. అప్పటికే దోశ పిండి అయిపోయింది. అదే పిలిచి అడుగుతున్నాడు, అమ్మ ఎగ్ దోశ కావాలి అని చెప్పి. మిన్నుకి దోశ వేసి ఇచ్చాం కదా, ఇంకా నాకు తేజకి సలాడ్ చేసుకుంటున్నాము. క్యారెట్, కుకుంబర్, లెట్యూస్, బ్రొకోలీ అండ్ స్వీట్ కార్న్ ఇవి యూజ్ చేసి అయితే సలాడ్ చేసుకుంటున్నాము. తేజ నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఈరోజు వీకెండ్ కదా, అందుకు ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి హెల్ప్ చేస్తున్నాడు. నార్మల్గా ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటాడు తను నాకు. బాబు ఉన్నాడు కాబట్టి నేను తేజ ఇద్దరం షేరింగ్ చేసుకుంటూ ఉంటాము వర్క్ అనేది. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఇంకా ఈ డేలో ఏమేమి చేస్తాము అనేది నేను షేర్ చేస్తాను. జస్ట్ సింపుల్గా ఉంటుంది, మరి హడావిడిగా అయితే ఏమి ఉండదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది లెట్యూస్. నాకు చాలా ఇష్టము, బర్గర్ వీటిలలో యూజ్ చేస్తారు. ఇది ఇంకా నేను బ్రొకోలీ ముందే స్విగ్గీలో ఆర్డర్ చేసి పెట్టున్నాను ముందు రోజు. ఇవి చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది బ్రొకోలీలో. సో మేము అప్పుడప్పుడు కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. మిన్నుకి ఎక్కువ పెడుతూ ఉంటాను. గార్లిక్ వేసి సాటే చేస్తే చాలా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ స్వీట్ కార్న్ కూడా నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాను ముందు రోజే. మనకి ఇవన్నీ ఉంటేనే సలాడ్లో కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. క్యారెట్, కుకుంబర్ నేను సైడ్కి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా లెట్యూస్ వాష్ చేసి దాన్ని కట్ చేస్తున్నాను. ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటూ అలా సలాడ్ అయితే కంటిన్యూ చేసాము. తేజ సైడ్కి స్వీట్ కార్న్ రిమూవ్ చేస్తున్నాడు పైనది. మిన్ను ఏమో దోశ తింటున్నాడు. నేను మిన్నుకి దోశ వేసి ఇచ్చాను. ఇంకా టీవీ చూసుకుంటూ దోశ తింటున్నాడు. టీవీ లేకపోతే ఇంకా మా ఇద్దరిని వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నార్మల్గా అయితే టీవీ చూస్తాడు తినేటప్పుడు, చూడకూడదు అంటారు కానీ అదొకటి ఇంకా నేను మానిపించలేకున్నా. ఇక్కడ చూపించిన విధంగా మీరు లెట్యూస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా ప్లేట్లో సైడ్కి పెట్టేసుకోండి. లెట్యూస్ కట్ చేసుకున్నాను కదా, ఇంకా స్వీట్ కార్న్ నేను తేజ ఇద్దరం రిమూవ్ చేస్తున్నాము. దానిని సాటే చేసుకోవాలి బ్రొకోలీతో పాటు. దాన్ని బ్రొకోలీ అంటారు, బ్రాకలీ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. లెట్యూస్ కొంచెం మిగిలిపోయి ఉంటే ఇంకెప్పటికైనా ఉంటుందిలే అని చెప్పి దాన్ని కట్ చేసి బాక్స్లో వేస్తున్నాను. ఇది బయట పెట్టుకుంటే త్వరగా పాడైపోతుంది. ఇంకా సమ్మర్ కాబట్టి ఈజీగా పాడైపోతుంది. సో బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. వాము నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను 8 కంటైనర్లో ఆర్ గ్లాస్ దాంట్లో. తర్వాత ఇలా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వామ్ తీసుకొని 1.5 గ్లాస్కి వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ చేస్తాను. ఎలా అంటే మరీ ఎక్కువ బాయిల్ చేయను, మిన్ను కూడా తాగుతాడు కాబట్టి. ఒక గ్లాస్ వాటర్ 3/4 గ్లాస్ వచ్చేంత వరకు నేను బాయిల్ చేస్తాను. కొంతమంది ఎలా అంటే హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటారు, అప్పుడు ఘాట్ ఎక్కువ అయిపోతుంది. సో మిన్ను ఉన్నాడు కాబట్టి కొంచెం తక్కువగానే బాయిల్ చేస్తాను. ఇంకొంచెం జీరా వేసుకుంటున్నాను. జీరా వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అది కూడా డైజెషన్కి మంచిది. మిన్ను కూడా బాగా తాగుతాడు, అందుకు నేను ఖచ్చితంగా వేస్తాను జీరా కూడా, డైజెషన్ అవుతుంది అని చెప్పి. టీ అయితే పెట్టేశాను. ఇంకా సైడ్ బై సైడ్ ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా బ్రొకోలీ కట్ చేస్తున్నాను. ఇవి బ్రొకోలీ కట్ చేసిన తర్వాత హాట్ వాటర్లో వేసుకోవాలి మనము. సేమ్ క్యాలీఫ్లవర్ లాగానే చిన్న చిన్న పురుగులు అలా ఉంటే హాట్ వాటర్లో వేసుకుంటేనా వెళ్ళిపోతాయి. తర్వాత ఇంకా ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, మరి పెద్దగా కట్ చేసుకోకూడదు. మనం ఇక్కడ సాటే చేసుకుంటున్నాం కాబట్టి, అంటే అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అదే బాయిల్ చేసుకునేటట్లయితే ఏదైనా కర్రీ అలా అయితే పెద్దగా ఉన్నా ఏం పర్వాలేదు. చిన్నగా ఉంటే ఏమవుతుందంటే ఈజీగా మగ్గుతాయి, ఎక్కువ టైం తీసుకోదు. అందుకు ఇంకా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి బ్రొకోలీ అవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా మిన్నుకి ఆఫ్టర్నూన్ అలా చేయొచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆర్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా.
వామ్ టీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి తేజ పక్కన గ్లాసెస్ తీస్తున్నాడు. పుదీనా వేసాను. ఇది ఫస్ట్ టైం పుదీనా వేయటము టీలో. మామూలుగా అయితే నార్మల్గానే తాగుతాము. పుదీనా ఉందని వేసాను. బట్ మిన్నకైతే ఇష్టం లేకుండా ఉండే తీసేయమన్నాడు పుదీనా ఫ్లేవర్ అందు. ఇంకా తీసేసి నార్మల్గానే ఇచ్చాను. మేమిద్దరం కొంచెం ఎక్కువ వేసుకుంటాము. మిన్నుకైతే తక్కువే వేస్తాను. ఎందుకంటే మరీ ఎక్కువ తాగకూడదు కదా, వాము మోషన్ అలా కూడా అవుతుంది. జస్ట్ డైజెషన్ కోసం అలా హాట్ కాఫీ తాగినట్లు ఉంటుంది అని చెప్పి మేము తీసుకుంటున్నాము. ఇక్కడ చూసారా మిన్ను వాము టీ అంటూనే ఎంత ఇష్టంగా వచ్చాడో. లాస్ట్ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. అందుకే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మిన్ను చూడండి తనంతకు తనే తీసుకొని ఇంకా హాట్ ఉందని చెప్పి మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాడు. మేము చేసేది మిన్ను కూడా అలానే ఇంట్రెస్టింగ్ గా చేయాలి అంటాడు. ఒకవేళ మంచిది అయితే మేమైతే మిన్నుని స్టాప్ చేయము. ఇక్కడైతే నేను మా కన్వర్జేషన్ రాగా పెడతాను కొంచెము స్లోగా. అలా నిన్న గుట్ట గుట్ట తాగితే చల్లగైతే తాగుతావు. అది తీసేలా మింట్ ఫ్లేవర్ తెలుస్తాను. తీసేసినాను. అవునా, దాకొచ్చిందిరా. వచ్చానా బాగా వచ్చి డ్రింకింగ్ వాటరా? ఇది కంప్లీట్ చేసి మళ్ళీ వేస్తా. అది వేసుకోకూడదు, మనకి మనీ వస్తుంది. మనీ ఎందుకు వస్తుంది నాన్న? ఏమో నాన్న, ఎప్పుడు కింద పడినట్లుంది. ట్రే కింద పడుతుంది నాన్న. కూల్ ఏం లేదు నాన్న, హాటే ఉంది. హోలా నా దానికి ఉందా? నీ దానికి ఉంది. అవునే లేదా? కనిపిలా. కనిపిస్తాడు. తాగైతే లేదా? మళ్ళీ ఉంది చూడంటివే. నీది ఎట్లా కూల్ అయింది మిన్ను? మాది ఇంకా హాట్గానే ఉంది. అబ్బో, నువ్వు కూల్ కాబట్టి కూల్ అయిందా? ఇంటి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా ఒక్క ఆకైనా. నువ్వు బ్రేక్ అవుతుంది నన్ను కింద పడితే నీకు గ్లాస్ ఉండదు. మళ్ళా కప్పు, ఆ గ్లాస్ కప్పే. నిన్ను ఇది నీకు రాలే నిన్ను మనకి నాన్నది తీసినాం కానీ ఇది నాది ఇలా టేప్ వచ్చింది అప్పుడే ముందు వచ్చాకి. ఇంకో సలాడ్ చేసుకున్నామా? ఇంకా సలాడ్ చేయడానికి వచ్చాను మళ్ళీ. ఇంతలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోయింది బ్రొకోలీ వేసుకోవటానికి. వాటర్ అయితే చాలా మంచిగా కాగనివ్వాలి, సో దట్ ఏమన్నా కానీ వామ్స్ వెళ్ళిపోతాయి.
వెళ్ళిపోతాయి అంటే అదే చనిపోతాయి. మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి నీట్‌గా. మనం కొన్ని వాటర్ ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే ఆ బ్రోకలీ అనేది మునగాలి వాటర్ లోపలికి. తర్వాత ఇంకా వేసుకున్నవి కూడా సరిపోదేమో అనిపించింది. అందుకు మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసుకున్నాను పక్కన బాక్స్‌లో నుండి తీసి. ఎందుకంటే బ్రోకలీ మగ్గిందంటేనే చాలా తక్కువ అవుతది క్వాంటిటీ. సో, ఇంకా అది చూసి క్వాంటిటీ తక్కువ అవుతుందేమో అని చెప్పి నేను ఇంకొన్ని యాడ్ చేసుకుంటున్నానిక్కడ. ఒకవేళ మీరు ట్రై చేయాలి అంటే ఈ సలాడ్ మీకు తగినట్లు మీకు కావాల్సినవి వెజ్జీస్ ఏసుకోండి అండ్ క్వాంటిటీ కూడా చూసుకొని వేసుకోండి. వెజ్జీస్ అయితే మనము ఇంకా వేరే వేరేగా యాడ్ చేసుకోవచ్చు. లైక్ కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ అలా. తర్వాత పన్నీర్ కూడా వేసుకోవచ్చు. పన్నీర్ వేసి చేసిన సలాడ్ నేను ఆల్రెడీ షార్ట్‌లో షేర్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఎళ్లి ఎవరైనా చూడండి. సేమ్ రెసిపీ ఏమంటే సాటే చేసుకునేది వేరే విధంగా సాటే చేసుకుంటాము. బ్రోకలీ వేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇది డ్రెస్సింగ్‌కి కర్డ్ యూజ్ చేసి డ్రెస్సింగ్ చేస్తాను నేను. చాలా బావుంటది. టేస్ట్ ఇలా ట్రై చేయండి. మయోనైస్ కూడా వేసుకుంటారు. కానీ దానికంటే ఇది చాలా హెల్త్ బెనిఫిట్. పెరుగులో గుడ్ గట్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటది కాబట్టి హెల్త్‌కి మంచిది మయోనైస్ కంటే. టేస్ట్ కూడా ఏమాత్రం తక్కువగా ఉండదు. దాంతో పాటే ఉంటది టేస్ట్ అయితే. నేనిక్కడ కారం పొడి యూజ్ చేయలేదు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంటున్నాను. ఆర్గానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా హెర్బ్స్ ఇవన్నీ తెచ్చి ఒకసారి పెట్టేసుకున్నామంటేనా చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. మేబీ ఒక్కొక్కటి 30, 70 అలా ఉండొచ్చు. అంతే ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటే అవే ఉండిపోతాయి. మనం ఇంట్లో పిజ్జా కూడా చేసుకోవచ్చు. నేను పిజ్జా కూడా చేశాను. అది ఎలా చేసుకోవాలి అనేది నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడ నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, హెర్బ్స్ తర్వాత పెప్పర్ యూజ్ చేస్తున్నాను. పెప్పర్ ఎక్కువ వేసుకోవద్దండి. ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ పడిందనిపించింది. సో, మీరు చూసుకొని వేసుకోండి పెప్పర్ అయితే. తర్వాత కొంచెం సాల్ట్ ఏసుకున్నాను. మీరనుకోవచ్చు ఇవన్నీ పచ్చిగా తినేయొచ్చు కదా అని. కానీ పచ్చిగా తినే అంత ఉండదు మనకి. ఎందుకంటే కొంచెం తింటూనే హెవీ అయిపోతుంది ఆర్ తినాలనిపించదు. టేస్ట్ అంత మంచిగా ఉండవు కాబట్టి. కానీ ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగా అనిపిస్తది. ఈ డ్రెస్సింగ్ ఉంటది కాబట్టి. దాంతో పాటు మిక్స్ చేసుకొని తిన్నామంటేనే టేస్ట్ సూపర్ ఉంటుంది. అందుకే ఇలా చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే కానీ ఓపిక ఉండాలి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్‌కైతే. వెయిట్ లాస్ అవుదామని అనుకున్న వాళ్ళకి కూడా ఇది హెవీగా ఉంటది కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను పాన్‌లో ఆయిల్ కాకుండా ఘీ తీసుకుంటున్నాను కొంచెం. ఘీ మంచిగా మెల్ట్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకొని సాటే చేసుకోవాలి. దాని ఫ్లేవరే ఇందులో హైలైట్ అవుతుంది. గార్లిక్ ఫ్లేవర్ మంచిగా రావాలి. అది కొంచెం బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు మనం సాటే చేసుకోవాలి. తర్వాత వేసుకోవాలి బ్రోకలీ, కార్న్ స్వీట్ కార్న్ ఇవి. బ్రోకలీ, స్వీట్ కార్న్ ఏసుకొని సాటే చేసుకుంటున్నాను. మీరు కొంచెం వాటర్ ఏసుకోవచ్చు. ఒకవేళ అడుగంటుతుంది అట్లా అనిపిస్తే బ్రోకలీలో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్‌తోనే మగ్గిపోతుంది. వాటర్ లేవు అంటే వాటర్ ఏసుకోండి. నేనైతే కొంచెం వాటర్ ఏసుకున్నాను. ఫైనల్ స్టేజ్‌లో అయితే పెప్పర్ ఏసుకొని ఇంకా సాటే చేసుకోవాలి మంచిగా. ముందే కూడా వేసుకోవచ్చు. బట్ ఫైనల్ స్టేజ్‌లో ఏసుకుంటే ఏమవుతదంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ముందే వేసుకునే దానికంటే. ఇంకా సాటే చేసేసుకొని దాని మీద వేసేసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న వాటి మీద. ఇంకా డ్రెస్సింగ్‌గా చేసి పెట్టుకున్నవి కర్డ్ అది కూడా వేసేసుకున్నాను. చూడటానికి మీల్ ప్లేట్ గ్రీన్ అండ్ ఆరెంజిష్ కలర్‌లో చాలా బావుంది. ఇదైతే తేజ నేను ఇద్దరం షేర్ చేసుకుంటాము. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కొన్ని ఐటెమ్స్‌తో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. మీరు ఇలా రిపీటెడ్‌గా చేసుకుంటూ ఉంటారు. బ్రోకలీ కాకుండా పన్నీర్‌తో అయితే ఇంకా చాలా బావుంటది. కానీ పన్నీర్ కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి బ్రోకలీ ఇష్టం లేని వాళ్ళు పన్నీర్ అలా ఏదైనా షిఫ్ట్ చేసుకుంటా ఉండొచ్చు. ఇది నేను పన్నీర్‌తో చేసుకున్నది. ఇంకా నేను, తేజ తినేసి ఆ రోజు షాపింగ్ ఉండింది. సో, స్టార్ట్ అయ్యాము. ఆ రోజు వేసుకున్న డ్రెస్ అయితే ఇది. ఇది నేను శివాని షాపింగ్ మాల్‌లో తీసుకున్నాను. జస్ట్ 350 రూపీస్ ఏమో. ఇది నేను వీడియోలో కూడా షేర్ చేశాను. చూడకపోతే ఎళ్లి చూసేయండి ఎవరైనా. రోజు నేను తీసుకున్నవి కూడా డ్రెసెస్ ఉన్నాయి అండ్ శారీస్ కూడా ఉన్నాయి అందులో షేర్ చేసినవి. మీకు యూజ్ అవుతాయి. దానన్న ఇక్కడ చూడు వీడియోలో హాయ్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి? ఏం స్ప్రే నాన్న? ఏడవద్దు. విండు ఎప్పుడు వీడియోకి ఏడుస్తూనే ఉంటావే. బల్లిపిల్ల కరుచుకుంది.
రావాలి 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 రావాలి. కమాన్ 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 కమాన్. నా హెయిర్ చూడు ఎట్లా చేసినాడో. టింగ్ టాంగ్. పా జరగాలి. మిన్ను మిన్ను ఇక్కడ చూడు. మిర్రర్లు ఎవరో ఉన్నారు. పద. మిన్ను కనిపించలే వీడియోలో. ఎక్కడున్నావు? కనిపిస్తున్నావా? బంగారు చిట్టండి. ఇంకా ఫైనల్లీ 30 minutes ఆఫ్ జర్నీ తర్వాత ఫీనిక్స్ మాల్కి అయితే వచ్చేసాము. ఇది ఆపోజిట్ సైడ్ నుండి యూటర్న్ తీసుకుని వెళ్ళాలి మాల్ దగ్గరికి. ఇది ఒక 4 kilometers అలా ఉంటది అంతే, 4 to 5 kilometers. ఒక ఫస్ట్ స్టార్టింగ్ 2-3 kilometers ట్రాఫిక్ ఉండదు. మాల్కి దగ్గరకు వచ్చిన 1 kilometer అలా ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఇక్కడే ఒక 10-15 minutes అయిపోతుంది ఈ ట్రాఫిక్ లో. ఇదైతే చాలా పెద్ద మాల్. ఇక్కడ చూపించినట్లు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నారు, పైన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఆ రోజు పార్కింగ్ కోసం అయితే చాలా కష్టపడ్డాము. లైక్ నార్మల్ గా పార్కింగ్ ఉంటది కదా, ఆ పార్కింగ్ క్లోజ్ లో ఉందో లేకపోతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారని క్లోజ్ చేస్తారో తెలియదు. మాల్ అంతా చుట్టేసుకొని ఇలా బయటకు వచ్చి పార్కింగ్ చేసాము. ఈ పార్కింగ్ కి ఫిక్స్డ్ ప్రైస్ 120 రూపీస్. నార్మల్ గా అయితే పర్ అవర్ 30 to 40 అలా ఉంటది. కానీ 1 hour ఉన్నా కూడా ఆ రోజు 120 రూపీస్ తీసుకున్నారు ఫిక్స్డ్ ప్రైస్ గా. మనకైతే పెద్ద బొక్క పెట్టేస్తారు ఈ పార్కింగ్ దగ్గర. వీళ్ళకి సగం వచ్చేదే పార్కింగ్ లో వస్తది అమౌంట్. ఇది చూసారా మీరు? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా అంతా అరేంజ్ చేయటము. మామూలుగా అయితే టీవీలలో చూడడమే. లైవ్ కాన్సర్ట్ ఉండింది, లైక్ సింగర్ చిత్ర గారు అంతా సింగర్స్ వస్తున్నారని చెప్పి ఏదో జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కోసము. ఆ రోజు బ్యాడ్ థింగ్ ఏమైందంటే మేము వెళ్ళిపోయే 1 hour తర్వాత ఇంక వాళ్ళు వస్తారు. సో మేము ఇంకొక 1 hour ఉండింటే సరిపోయిండు, వాళ్ళని చూసేసి వెళ్ళిండొచ్చు అని చాలా బ్యాడ్ గా ఫీల్ అయిపోయా. నాకు సింగర్ చిత్ర గారు అంటే చాలా ఇష్టము. తన సింగింగ్ పాటలు అవన్నీ, తన స్టైల్ కూడా బాగుంటది, డ్రెస్సింగ్ స్టైల్ అవంతా. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, కేఎస్ చిత్ర గారు అని అక్కడ బోర్డు వేశారు పెద్దది. సో నాకు తెలిసింది అప్పుడే ఇంకా చిత్ర గారు వస్తున్నారని చెప్పి. ఇక్కడైతే చిన్నవి డెకోర్ పీసెస్, తర్వాత గిఫ్టింగ్ ఐటమ్స్ కి అలా పెట్టారు. ఇది మాల్ అయితే చాలా పెద్దది. మనకి ఏవి ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటేనే చాలా కష్టం. మనకి ఒక బోర్డు పెట్టుంటారు, సో మనకి అక్కడ రూట్ మ్యాప్ ఇస్తారు. సో ఆ రూట్ మ్యాప్ చూసుకుంటూ మనం వెళ్ళాలి. మేమైతే మాన్యవర్కి అని వచ్చాము ఫినిక్స్ మాల్ కి. ఆ రోజు తేజకి కుర్తాలో చూద్దాం అని చెప్పి ఇంకా మాన్యవర్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ మిన్ను చూడండి ఆడుకుంటూ ఉన్నాడు. మాల్కి వచ్చిన తర్వాత అలసిపోతాం కదా మనము. సో అలసిపోయి తిని ఆకలి అవుతుంటది కదా తినడానికి. వాళ్ళకి ఒక చాలా పెద్ద ఫుడ్ కోర్టే ఉంటది ఇక్కడ. ఇంతకు ముందు వచ్చినప్పుడు ట్రై చేసాము 2-3 times, బట్ ఈసారి అయితే ట్రై చేయలేదు, ఆల్రెడీ హెవీగా చేసేసి వచ్చామని. ఇక్కడ చూపిస్తున్నదంతా ఫుడ్ కోర్టే. ఎంత మంది ఉన్నారు, చాలా మంది ఫుడ్ తినటానికే వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఫినిక్స్ మాల్ కి. సేమ్ లైక్ ఐక్యాలో కూడా అంతే, ఫుడ్ తినడానికే వెళ్తారు ఐక్యాకి కూడా. ప్రైజెస్ కూడా చాలా హైగా ఉంటాయి ఇక్కడైతే. ఇక్కడ నేను షాప్స్ చూపిస్తున్నాను, లైక్ ఒక్కొక్కటి ఎలా ఉంటది మాల్ లోపల అని చెప్పి. ఇక్కడ సైడ్ బై సైడ్ మనకు కావాల్సిన బ్రాండ్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ చాలా మటుకు బ్రాండెడ్ వే ఉంటాయి, సో దట్ వాళ్ళకి గిట్టుకుంటది, అంటే ఆ అమౌంట్ వస్తుంది. మాల్ కి కూడా చాలా ప్రైస్ కూడా కడతారు కాబట్టి రెంట్ అందు మనకి ఆ అమౌంట్ రావాలి అంటే అన్ని బ్రాండెడ్. ఇక్కడ చూపిస్తున్నవి అయితే ఒక్కొక్క ఇయర్ రింగ్ 1000-1500 అలా. ఇంకా చైన్స్ అంటారా 3000-5000 అలా ఉన్నాయి. సో చూద్దాం అనేసి వెళ్ళాము, కానీ అది మన బడ్జెట్ రేంజ్ లో లేదని చెప్పి వచ్చేసాను. అంటే చూడడానికి బాగున్నాయి కానీ అంత ప్రైస్ ఎందుకులే అనిపించింది నాకు.
కొనే వాళ్ళు కూడా ఉంటారు అలా. ఇక్కడ చూస్తే సిల్వర్ హ్యాండ్ బ్యాగ్స్, అవి చాలా క్యూట్ గా ప్రెట్టీగా ఉన్నాయి. మాన్యవర్ కన్నా వచ్చాము, కానీ ఇక్కడ హౌస్ ఆఫ్ పటౌడీ అని ఉంది. ఇది కూడా చాలా బాగుంటది అని చెప్పాడు తేజ. ఏదో 50% ఆఫ్ ఉందని వెళ్తే అక్కడ అన్ని చాలా వర్స్ట్ గా అనిపించినాయి. ఏదో పాత స్టాక్ అంతా పెట్టుకొని 50% ఆఫ్ ఇస్తున్నాడు. ఇంకా బాలేవ్ అనిపించి మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడ చూడండి అది ఎంత 7,000 10,000 అలా చెప్తున్నాడు. అది కూడా ఆఫర్ తీసేసిన తర్వాత, ఆఫర్ కి ముందు ఇంకా 14,000 15,000 అలా ఉన్నాయి. ఇంకా మాన్యవర్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. అక్కడ ఒక 2 to 3 అలా నచ్చాయి. ఇంకా తేజ తర్వాత చూద్దాంలే వేరేటి అని చెప్పాడు. అవి కలెక్షన్ ఏముంది అనేది చూపిస్తాను ఇక్కడ. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే కలెక్షన్ చూడొచ్చు. నేను లాస్ట్ టైమ్ కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ కమర్షియల్ స్ట్రీట్ కంటే ఇక్కడ ఫీనిక్స్ మాల్లో కలెక్షన్ బాగుంది అని చెప్పి మా ఫ్రెండ్ అనింది. సో మేము ఇక్కడికి వచ్చాము మాన్యవర్కి. ఫస్ట్ ఇక్కడ నేను ఎలా ఉన్నాను అని చెప్పి వీడియో తీసుకుంటున్నాను. పర్లేదు బానే ఉంది అవతారం అని చెప్పి అనుకున్నాను నేను నవ్వుకుంటూ. ఇక్కడైతే ఇలా వీడియోస్ తీసుకోవడం కామన్, ఎవరు చూసినా వీడియోస్ తీసుకుంటూనే ఉంటారు. సో పెద్ద అంత నెర్వస్ గా అనిపించదు. ఇది లెహంగా అయితే బాగుంది. ప్రైస్ ఎంత అని చూస్తున్నాను ఇక్కడ. జస్ట్ 15,000 అంతే. కొనేయాలనుకుంటే కొనేయచ్చు ఎవరైనా కానీ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక 15,000 రూపీస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 1 month కి వస్తుంది అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో మనం ఏం జడ్జ్ చేయలేము. ఇంకా అయితే బయటకు వచ్చేసాం మేము మాన్యవర్ నుండి. బయటకు వస్తూనే ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి డిస్ప్లేలో, అవి బాగా నచ్చాయి. దూరం నుండి చూస్తే భలే మంచిగా ఉన్నాయి, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అంత క్వాలిటీ మంచిగా అనిపించలేదు. ఇవే ఆ డ్రెస్సెస్. ఆ పింక్ అయితే చాలా బాగా నచ్చింది, బట్ క్వాలిటీ ఓకే. వెళ్ళేటప్పుడు ఇంకా క్యారెట్ లైన్ ఉండింది. సో ఇక్కడ అన్ని డైమండ్స్ సెల్ చేస్తారు. కలెక్షన్ ఎలా ఉంది చూద్దామని పోయి చూసాను. నేను డైమండ్ అప్పుడెప్పుడో తీసుకున్నాను, ఇంకా తర్వాత తీసుకోలేదు. సో చూద్దామని వెళ్ళి చూస్తున్నాను. ఒకటి అయితే నచ్చింది, బట్ అదైతే 50,000 అలా ఉందని చెప్పారు. తేజ బ్యాక్ సైడ్ నుండి జస్ట్ ఫర్ సీయింగ్ అని చెప్పాడు. అందుకే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు చూడడానికి అని చెప్పి. నాకు ఇక్కడ ఒకటి నచ్చింది అని చెప్పా కదా, అది డిస్ప్లేలో ఉన్నది చూపిమని అడుగుతున్నాను. ఇక్కడ గోల్డ్ అంతా 18 క్యారెట్సే, ఎందుకంటే డైమండ్ యూస్ చేస్తారు కాబట్టి మనకి ఇంకా 18 క్యారెట్సే యూస్ చేస్తారు గోల్డ్ ఖచ్చితంగా. ట్రై చేయొచ్చా అని అడుగుతున్నాను. ఫైనల్ గా అయితే ట్రై చేసి ప్రైస్ కనుక్కొని వచ్చాను. ఇక్కడ డిజైన్స్ అయితే బాగుంటాయి, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెళ్ళి ట్రై చేయొచ్చు. క్యారెట్ లైన్ లో కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంటది డిజైన్స్ తో పాటు. ఇంకా ఫైనల్ గా బయటకు వచ్చిన తర్వాత మా మిన్ను ద్వారా వీటితో ఆడుకుంటున్నాడు. క్యూట్ గా భలే ఉన్నాయి కదా. నేను చెప్పాను కదా కాన్సర్ట్ ఉందని చెప్పి, ఇదే దిశాది మేము వెళ్ళింది ఆ రోజు April 5th. మీకు డేట్ కూడా కనిపిస్తుంది అక్కడ. ఫైనల్ అయితే మాట్లాడుకుంటే ఇంకా బయటకు వచ్చేసాము. ఊరికే పార్కింగ్ డబ్బులు బొక్క అని చెప్పి నవ్వుకుంటున్నాము ఇక్కడ. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఆ చెట్లు అంతా. ఆ రోజు కొంచెం రైనీగా అనిపించింది. గ్రౌండ్ నట్ చాట్ తినేసి ఇంకా దారిలో ఫ్రూట్స్ మార్కెట్ ఉంటే వెళ్ళి ఫ్రూట్స్ అన్ని తెచ్చుకున్నాము. ఇవి కేజీ 19 రూపీస్ అని. లూజ్ వి గ్రేప్స్ ఉన్నాయి. నాకు ఇదే ఫస్ట్ టైం తెలిసింది. సో గ్రేప్స్ అన్ని తెచ్చి స్టోర్ చేసుకుంటున్నాను ఇక్కడ, క్లీన్ గా వాష్ చేసేసుకొని. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.